వెల్కమ్ టు 6 AM స్పెషల్ బులెటిన్. భారత జనాభా 140 కోట్లకు చేరింది. ప్రపంచంలోనే ఎక్కువ జనాభా ఉన్న దేశంగా గుర్తింపు పొందింది. ఇక ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం కూడా మనదే. ఇక జనాభా అత్యధికంగా ఉన్న యువ భారత్కు కొదవలేదు. మొత్తం జనాభాలో 65% మంది 35 ఏళ్లలోపు వారే. సగటు వయసు 29 కన్నా తక్కువగా ఉంది. అందుకే భారత్ను యువదేశమని పిలుస్తారు. దేశం యువతది, కానీ పాలకులు మాత్రం వృద్ధులు. 20 ఏళ్లుగా ఎన్నికైన ఎంపీల వయసు పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుంది. స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు 17 లోక్సభలు పూర్తయ్యాయి. అంటే 17 సార్లు లోక్సభకు ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం 18వ లోక్సభకు ఎన్నికలు జరుగుతున్నాయి. పంతొమ్మిది 1999లో 13వ లోక్సభ నుంచి 2019లో జరిగిన 19వ లోక్సభ వరకు ఎంపికైన ఎంపీల సగటు వయస్సు 50 ఏళ్లు దాటింది. 2014, 2019 ఎన్నికల్లో ఎంపీలు అయిన వారిలో సగటు వయస్సు ఏకంగా 55 ఏళ్లు దాటింది. భారతదేశంలో ఎంపీగా పోటీ చేయడానికి అర్హత వయస్సును రాజ్యాంగం 25 ఏళ్లుగా నిర్ధారించింది. అయినా ఎన్నిక అవుతున్న వారు మాత్రం 50 ఏళ్లు దాటిన వారే ఉంటున్నారు. వయసు మళ్లిన వారు ఎక్కువ అవుతున్న కొద్దీ యువ ఎంపీల ప్రాధాన్యం తగ్గుతోంది. The latest United Nations estimates and projections of global population, which were launched last year in July, India is projected to overtake China as the world's most populous country during the current month, April of 2023. China's population reached its peak size of 1.4 million in 2022 and has begun to decline. Projections indicate that the size of the Chinese population could drop below 1 billion before the end of the century. In India, by contrast, the population is expected to continue growing.
17వ లోక్సభకు ఎన్నికైన అత్యంత పెద్ద వయస్కుడైన ఎంపీ షఫీకర్ రెహమాన్ బార్క్. ఈయన ఉత్తరప్రదేశ్లోని సంభాల్ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఇక ఈ లోక్సభలో అత్యంత పిన్న వయస్కురాలు అయిన ఈ ఎంపీ చంద్రాని ముర్ము ఒడిశాలోని కియోంజా స్థానం నుంచి గెలిచారు.